కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. వాడవాడల వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచంద్రరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భీమవరం పట్టణంలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం 50 మంది భక్తుల పుణ్యఫలమేనని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వాడవాడల స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భీమవరం నుంచే ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు దంపతులను సత్కరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కోపెల్లవారి సత్రం వంశపారంపర్య ధర్మకర్త మంతెన రామ్ కుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, కారుమూరు సత్యనారాయణమూర్తి, బొబ్బిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, సిహెచ్ ఝాన్సీ, పెన్నాడ శ్రీను, వేగేసిన రమణరాజు, పలు దేవాలయాల ఈవోలు భక్తులు పాల్గొన్నారు. देवासो अधिवादलामे శ్రీ చంద్ర స్వరూప వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత దుర్వేదమైన కృప చేత వారికి వెంకటేశ్వరునికి నమస్కరించి సమర్పించిన చేరి
ఈ సంకల్పం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంబంధించి ఈ రోజున స్వామివారు వాడవాడల వెంకన్న కళ్యాణం మహోత్సవ భాగంగా ఈ రోజున దేవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వేలాది మందిగా భక్తులు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు సతీమణి, ఇంకా ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కాబట్టి మీరు వచ్చిన వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎలవేళ ఉంటాయని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః.